నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. గుండె సమస్యలను ఎలా గుర్తించాలి, అలాగే దీనికి సంబంధించి అత్యాధునిక చికిత్సా విధానాలు ఏమున్నాయి? ఈరోజు టాపిక్ ప్రోయాక్టివ్ హార్ట్ కేర్. దీనిపై మనతో మాట్లాడటానుకున్నారు డాక్టర్ హనుమంత్ రెడ్డి గారు, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే. అలాగే డాక్టర్ నాగుల ప్రవీణ్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే. అలాగే డాక్టర్ ప్రణీత్ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. సో వీరితో మాట్లాడి దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు చాలామందికి హార్ట్ కేర్ గురించి చాలామందికి అవగాహన లేదండి. అసలు దీనికి సంబంధించి అవగాహన పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి, అలాగే ప్రోయాక్టివ్ కేర్ వీళ్ళకి దీనికంటే దీంట్లో మెయిన్ రోల్ ఎలా ప్లే చేస్తుంది హార్ట్ డిసీజెస్కి సంబంధించి? నార్మల్గా ప్రొయాక్టివ్ కేర్ అంటే మనం రాకముందే తెలుసుకోవడానికి గుండె లక్షణాలు ఏమైనా తెలుసుకోవాలి, ఆరోగ్యం ఏమైనా ఎలా ఉందని. మేజర్గా వీళ్ళ ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లంలు ఉన్నాయా, వీళ్ళకి బీపీ షుగర్లు ఉన్నాయా అవి తెలుసుకోవడం మంచిది. ముందే బీపీ షుగర్ టెస్ట్ చేసుకోవడము. ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉండి వీళ్ళకి నడుస్తుంటే ఛాతీ నొప్పి, ఆయాసం అలాంటివి ఉన్నాయంటే ఒకసారి డాక్టర్ని ఫాలో చేయి. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం, అంటే ఈసీజీ, ఎకో లాంటి టెస్టులు చేసుకొని దాంట్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. దాంట్లో కానీ ఏమైనా ఇబ్బంది ఉంది, డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ ఏం చేస్తాం, ఎవరికి నొప్పి ఆయాసం ఉందంటే థ్రెడ్మిల్ అనే టెస్ట్ చేస్తాం. థ్రెడ్మిల్ డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి సిటీ కోరనరీ యాంజియోగ్రామ్ చేసి దీంట్లో హార్ట్ బ్లాక్స్ ఉన్నాయంటే నిర్ధారించుకోవడానికి నెక్స్ట్ లెవెల్ టెస్ట్ వెళ్తాం. అందుకే ప్రతి ఒక్క పేషెంట్కి ఏమన్నా నొప్పి, ఆయాసం, ఇంట్లో ఎవరైనా సడన్ కార్డియాక్ డెత్ ఇష్యూస్, నార్మల్గా రిస్క్ ఫ్యాక్టర్ బీపీ షుగర్ అట్లాంటివి ఉన్నాయంటే ముందే దాన్ని తెలుసుకొని ఉంటే దాన్ని నివారించుకొని ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వడం మంచిది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ నార్మల్గా దాన్ని రెగ్యులర్గా ఎలా మానిటర్ చేసుకుంటున్నారు, ఫుడ్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇప్పుడు కోవిడ్ తర్వాత పెరిగే స్ట్రెస్ లెవెల్లో ఇవన్నీ అధిగమించుకొని కంట్రోల్గా ఉంటే లాంగ్ టర్మ్లో మనకు చాలా బెనిఫిషియల్ అండి. ఎస్. అలాగే ప్రవీణ్ గారు, గుండె జబ్బులకి అసలు రీజన్స్ ఏంటండి, అలాగే హిస్టరీతో గుండె జబ్బుల్ని ఎలా పసిగట్టగలం? గుండెకి సంబంధించి వ్యాధులు తెలుసుకోవడానికండి రిస్క్ అసెస్మెంట్ అనేటివి ఉంటాయి. అందులో మేజర్గా చూసేటి రిస్క్ ఫ్యాక్టర్స్. సో అవి 2 టైప్స్ ఉంటాయండి, నాన్ మాడిఫైబుల్, మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే నాన్ మాడిఫైబుల్ అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఎగ్జాంపుల్, ఎవరైనా ఇంట్లో హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సిఏడి అంటారు. సో వాళ్ళల్లో వీ కాంట్ చేంజ్ దట్ వన్. ఇంకోటి ఏజ్ పరంగా మోర్ దెన్ 60 years ఉందంటే హార్ట్ డిజీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. జెండర్, మేల్స్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది ఫీమేల్స్ కంటే. సో దీస్ ఆర్ నాట్ మాడిఫైబుల్. కమింగ్ టు మేజర్ మనం ఆస్పెక్ట్స్ ఎక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుందంటే ప్రివెంటబుల్ ఆస్పెక్ట్స్. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి మనం కంట్రోల్ చేయగలుగుతాం. అందులో మేజర్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిస్లైపిడీమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ తక్కువగా ఉండడము, వీటితో పాటు ఇంకోటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్, అండ్ ఇది అడ్వర్స్ ఫుడ్ హ్యాబిట్స్, వీటికి సంబంధించి మనం నియంత్రించుకునేటట్టు ఉండేటి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. సో ఇవి మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ప్రణీత్ గారు, హార్ట్ డిసీజెస్ని ముందే ఫైండ్ అవుట్ చేయటం ఎలా, అలాగే ఏ ఏజ్ గ్రూప్ నుంచి దీనికి స్క్రీనింగ్స్ చేసుకుంటే బెటర్? రైట్. సో ముందుగా ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం ఉండే ప్రాబబిలిటీ ఎంత ఉందో చూస్తాం. సో ఇంతవరకు ప్రవీణ్ చెప్పినట్టు ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్. వయసు పెరిగే కొద్దీ ఆ వ్యక్తికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ప్రాబబిలిటీ పెరుగుతుంది. అంటే ఏ వయసు నుంచి స్టార్ట్ చేయాలి? సాధారణంగా మగవాళ్ళు 40 years దాటినప్పటి నుంచి, ఆడవాళ్ళు 50 years దాటినప్పటి నుంచి ఆ రిస్క్ అనేది పెరుగుతుంది. సో అప్పటి నుంచి మనం కొంచెం జాగ్రత్త పడడం, అలాగే అవసరాన్ని బట్టి కొంచెం పరీక్షలు చేయించుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇందులో పరీక్షలు అంటే ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక్కునే పరీక్షలు. బీపీ ఉందా, బీపీ చెక్ చేసుకోవడం, షుగర్ ఉందా, షుగర్ చెక్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా, అవి చెక్ చేసుకోవడం. సో ఆ వ్యక్తికి హార్ట్ డిజీజ్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక్కోవడం. ఆల్రెడీ హార్ట్ డిజీజ్ వచ్చిందా అనే దానికోసం ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయి. హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈసీజీ, ఇకో తోటి స్టార్ట్ చేయడము, అలాగే అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ టీఎంటీ, సిటీ స్కాన్ వగైరా లాంటి ఇన్వెస్టిగేషన్స్ ఆ వ్యక్తి సిమ్టమ్స్ బట్టి, ఆ వ్యక్తి రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముగ్గురు మాట్లాడినప్పుడు నేను చూశానండి, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ గురించి మెయిన్గా ఫోకస్ చెప్తున్నారు. కరెక్ట్. సో ఇవి మాత్రమే హార్ట్ ప్రాబ్లంకి కారణమవుతాయి, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయి దీనికి? అంటే మనం రిస్క్ ఫ్యాక్టర్స్గా చూసుకుంటే ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తాము, అలాగే కొత్తగా వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్స్. ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో వయసు,
బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ. ఇవి మనం గత 50 ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యగా కొత్తగా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఒబేసిటీ, లెస్ ఫిజికల్ యాక్టివిటీ, ఎయిర్ పొల్యూషన్, స్ట్రెస్ లెవెల్స్. అండ్ ఇవన్నీ కలిగినప్పుడు ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తికి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎంత నియంత్రణలో ఉన్నాయి, అలాగే ఎంతవరకు ఆ రిస్క్ వస్తుందో అనే దాన్ని బట్టి చూస్తుంటాం. ఇవన్నీ లేకుండా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ మనం గమనించినప్పుడు లేదా రాకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. బట్ ఆ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ చాలా తక్కువగా. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం పసిగట్టి వాటిని కంట్రోల్ చేయడం ద్వారా మేజర్ అటాక్ని మనం సిగ్నిఫికెంట్గా తగ్గించే అవకాశం ఉంది. రైట్. హనుమంత్ రెడ్డి గారు, చాలా సందర్భాల్లో అంటే గుండె జబ్బులకి ఎక్కువగా స్టాటిన్స్ అలాగే ఆస్పిరిన్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే దాన్ని నియంత్రించడంలో ఎంత మేర అవి ఉపయోగపడతాయండి? నార్మల్గా ఈ స్టాటిన్స్, ఆస్పిరిన్ అనేది ఎవరికన్నా ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టాటిన్స్ చేసే మంది ఏంటంటే ఇది మన లిపిడ్లో, మన దాంట్లో కొలెస్ట్రాల్ పదార్థం తగ్గియడానికి. ఏదైతే కొలెస్ట్రాల్ ప్రభావం ఎక్కువగా ఉండి హార్ట్ అటాక్ వస్తుందో దాని యొక్క తగ్గియడానికే స్టాటిన్స్ వాడతాం. ఆస్పిరిన్ అనేది రక్త పలసం చేసే మందు అనమాట. ఎవరికైతే హార్ట్ అటాక్ వస్తుందో స్టెంట్ వేస్తామో, బైపాస్ సర్జరీ చేస్తామో, కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిన స్టెంట్ వేయకపోయినా యాంజియోగ్రామ్ చేసి బ్లాకేజ్ ఉందనేది ఫ్యూచర్గా పెరగకుండా రక్త పలసం అందించడానికి ఆస్పిరిన్ ఇస్తాం. డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆస్పిరిన్, క్లోబ్డోగ్రిల్, ఎక్స్ట్రానియోడ్. ఎవరికంటే వాళ్ళు రక్తపలస మందులు వాడనంటే డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. చాలామంది అడుగుతుంటారు, సార్ నేను ఆస్పిరిన్ పెట్టుకుంటాను హార్ట్ అటాక్ రాదని. అలా చేయొద్దు. కొంతమందికి ఆస్పిరిన్ తీసుకున్నప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉందండి, పొట్టలోనో తలలోనో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అది డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. స్టాటిన్స్ వాడినప్పుడు చాలామందికి ఇది సేఫ్ సైడ్. అలా అని చెప్పి అందరూ స్టాటిన్స్ తీసుకోనంటే లేదు. ఎవరికైతే కొలెస్ట్రాల్ ఉంటుందో 190 ఎక్కువగా ఉంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, డయాబెటిక్ ఉన్నారో 40 ఏళ్ళ వయసు వాళ్ళు, ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చిందో అట్లాంటి వాళ్ళకు మాత్రమే స్టాటిన్స్ ఇస్తూ ఉంటాం. ఆ డోసేజ్ అనేది వాళ్ళ ఈచ్ కండిషన్ బట్టి తగ్గిస్తూ ఉంటాం. కొంతమందికి స్టాటిన్స్ వాడిన వాళ్ళకు మనకు నార్మల్గా కాళ్ళ నొప్పులు అలా వస్తుంది. సో అది మానిటర్ చేసుకోవాలి పేషెంట్ చెప్పడం బట్టి. ఇంకోటి, ఎవరు కొలెస్ట్రాల్, స్టాటిన్స్ వాడినా రెగ్యులర్ ఫ్రీక్వెంట్ మానిటరింగ్ ఉండాలి, డాక్టర్స్ పర్యవేక్షణలోనే అవి తీసుకోవాలి. రైట్. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి, వ్యాయామం అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుందని చాలామంది చెప్తున్నారు ప్రవీణ్ గారు. అయితే ఇప్పుడు గుండె జబ్బులు రాకుండా అంటే జీవనశైలిలో ఎటువంటి మార్పులు చేసుకుంటే హెల్దీగా ఉంటారంటే ఏం చెప్తాను? సో ఈ ఇంతకుముందు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ అసెస్మెంట్ అండ్ వీటి కంట్రోల్లో మేజర్ పార్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. లైఫ్ స్టైల్ చేంజెస్లో మేజర్గా మనము ఎక్సర్సైజ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి అంటే మనము వారానికి 5 రోజులు ఆర్ 150 మినిట్స్ యాక్టివిటీ అనేది చేయాల్సి ఉంటుందండి. సో విగరస్ యాక్టివిటీ 150 మినిట్స్, విగరస్ యాక్టివిటీ ఆర్ మోడరేట్ యాక్టివిటీ అంటారు. 2.5 hours 2.5 hours. సో 5 days in a week అప్రాక్సిమేట్లీ అది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది వీ హ్యావ్ టు అవాయిడ్. సో వీ హ్యావ్ టు బీ యాక్టివ్ ఆల్ త్రూ ద డే. సో మూవ్ అవర్ సెల్ఫ్ టు కీప్ ది హార్ట్ యాక్టివ్. సో ఈ ఎక్సర్సైజ్ అనేది కూడా ఫస్ట్ ఇనిషియల్గా ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసే ముందు కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఎందుకంటే కొన్ని జన్యుపరంగా చేంజెస్ ఉంటాయి, కార్డియోమయోపతీస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఎక్సెసివ్ యాక్టివిటీ ఉంటే సడన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందరూ అన్ని రకాల ఎక్సర్సైజ్ చేయలేరు. సో ఫస్ట్ ఇనిషియల్గా కార్డియాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి వాళ్ళకి తగ్గ మోతాదులో ఏ వ్యాయామం వాళ్ళకి సరిపోతుంది అనేది చూసుకోవాలి. వన్స్ డిఫైన్డ్ వీ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, దెన్ హార్ట్ డిసీజెస్ అనేవి తక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు అన్నట్టు ప్రవీణ్ గారు, అంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వ్యాయామం చేయడానికి లేదండి. అది ఒక అంటే వాళ్ళకి ఎంత మేర వ్యాయామం చేస్తే కరెక్ట్ గా ఉంటుంది బాడీ అది అనేది ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే వాళ్ళు చేయాలి. సో ఇది బాగా గుర్తుంచుకోండి. చాలా మంది ఏంటంటే ఒకేసారి జిమ్కి వెళ్ళేసి హెవీ వెయిట్స్ ఎత్తుతూ ఉంటారు. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత చేస్తే బాగుంటుంది అనేది ఇక మనం చూస్తే చాలా రకాల గుండె జబ్బులు ఉంటాయి. ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రకమైన చికిత్సని ఇస్తూ ఉంటారు. లైక్ సివియర్ కేసెస్ని ఎలా చూస్తారు, అలాగే నార్మల్ కేసెస్ని ఎలా చూస్తారు? అత్యాధునిక చికిత్సా విధానాలు ప్రస్తుతం ఏమున్నాయి? రైట్. మీరు అన్నట్టు హార్ట్ డిజీజెస్ అనేవి ఉట్టి హార్ట్ అటాక్ ఒకటే కాదు. ముఖ్యంగా చూసుకుంటే మేజర్గా 4 ప్రాబ్లమ్స్ హార్ట్ నుంచి ఉంటాయి. ఒకటి బ్లడ్ వెజల్స్కి సంబంధించిన ప్రాబ్లం, కోరనరీ ఆర్టరీ డిజీజ్ అంటాము. 2 వాల్వ్కి సంబంధించిన ప్రాబ్లం, వాల్వులర్ హార్ట్ డిజీజ్ అంటాము.
మూడోది ఎలక్ట్రికల్ సిస్టమ్, కండక్షన్ సిస్టమ్ అంటాం, దానికి సంబంధించిన ప్రాబ్లము, అలాగే మజిల్కి సంబంధించిన ప్రాబ్లం, హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో ఆ ఉన్న ప్రాబ్లమ్ని ఫస్ట్ డిఫైన్ చేయాలి, దెన్ తర్వాత దాని సివియారిటీని మనం ఐడెంటిఫై చేయాలి. సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం అందరికీ మందులు సరిపోతాయి, మందులతోటి ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అవ్వలేదు లేదా కంట్రోల్ అవ్వలేదు, దానికి తగ్గట్టు అదనంగా మనం అడిషనల్ ప్రొసీజర్స్ చెప్తాం. యాంజియోప్లాస్టీ అనండి, సర్జరీ అనండి, లేదా మెషిన్స్ అనండి. సో ఆ వ్యక్తి ప్రాబ్లం సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేసేది ఉంటుంది. కార్డియాలజీ ఫీల్డ్లో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అనేవి చాలా ముందస్తుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తే మనం ఎంత మినిమల్గా పేషెంట్కి ఎంత నొప్పి తగ్గించి ఎంత మినిమల్గా మనం ప్రొసీజర్ చేయగలుగుతాం అనే దాని మీద దృష్టి పెట్టాం. సో హాస్పిటల్ స్టే కానివ్వండి, లేదా పేషెంట్కి ఉండే ఇబ్బంది అనివ్వండి, నొప్పి కానీ ఇన్ఫెక్షన్ కానీ, వాటిని తగ్గించే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో వీటిల్లో మినిమల్గా మనం సర్జరీ చేయడము, సర్జరీ లేకుండానే వాల్వ్ మార్చడము, సర్జరీ లేకుండానే స్టెంట్ పెట్టడము, చిన్న చిన్న డివైజెస్ వాడడము, పేస్ మేకర్స్ కానివ్వండి లేదా వాల్వ్స్ అనండి, ఇవన్నిటిలోనూ ఎక్సెసివ్గా మనకి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చింది. అలాగే ఇదివరకు కొన్ని సర్జరీ ద్వారానే చేయాల్సిన ప్రాబ్లమ్స్ని కూడా మనం సర్జరీ లేకుండా టెక్నాలజీ సహాయంతో మనం మినిమల్గానే మనం ఈ ప్రొసీజర్స్ని చేయడం జరుగుతుంది. అండ్ ఈ మధ్య చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్లో వచ్చింది. సో ముందుగానే మనం డిజీజెస్ని ఐడెంటిఫై చేయడము, అలాగే వాటిని ట్రీట్మెంట్ చేయడము, వీటిల్లో కూడా జెనెటిక్ టెస్టింగ్లో కూడా హెల్ప్ అవుతుంది. సో టెక్నాలజీ డెఫినెట్లీ చాలా రోల్ ప్లే చేస్తుంది అండ్ కార్డియాలజీ ఫీల్డ్లో కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. ఎస్, అడ్వాన్స్ టెక్నాలజీ, గుండె నొప్పి వస్తుంది అంటే ముందే తెలియజేసే పరికరాలు కూడా వచ్చాయి. అవునండి. రైట్ అండి. కమింగ్ టు హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ఎటువంటి ఫాలోఅప్స్ అవసరం, రెగ్యులర్ ఫాలోఅప్స్ ఎంత మేర దోహదపడతాయంటే ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు ఈ గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ఏ ఏజ్ గ్రూప్ నుంచి రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకుంటే బెటర్? నార్మల్గా ఎవరికైనా ఒక 40 years దాటారనుకోండి, ఒక మేల్, ఒక ఫీమేల్, ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్టు 50 years ఫీమేల్ దాటారు. కానీ మన ఇండియాలో హార్ట్ అటాక్స్ ఒక డికేడ్ ఎర్లీ, అంటే 10 సంవత్సరాలు ముందే వస్తున్నాయి వెస్ట్రన్ వాళ్ళతో కంపేర్ చేస్తే. మా ప్రాక్టీస్ ప్రకారం సజెస్ట్ ఒక 40 years దాటిన వాళ్ళు ఎవరన్నా సరే ఒకసారి బీపీ, షుగర్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవడం మంచిది. ఇంట్లో ఎవరికన్నా వాళ్ళ సంబంధించిన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో అమ్మకో నాన్నకో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంది, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, సడన్ కార్డియాక్ డే, సడన్గా చనిపోయారంటే వాళ్ళు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈసీజీ ఎకో వాళ్ళ హిస్టరీని బట్టి తీసుకోవడం మంచిది. ఒక సేమ్ టైం అలా అయిపోయిన తర్వాత వాళ్ళకు ఫాలో అప్ ఎలా ఉండాలి. ఇంకొకటి కొలెస్ట్రాల్ టెస్ట్, ఇది హార్ట్ అటాక్ రాకముందు ఇచ్చే ప్రైమరీ ప్రివెన్షన్. కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది, ఫస్ట్ టైం మనం హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ వేస్తాం, తర్వాత మళ్ళీ వాళ్ళు ఫాలో అప్లో రెగ్యులర్ ఉండరు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా రెగ్యులర్గా ఫాలో అప్లో ఉండాలి. వీళ్ళు దీంట్లో అస్సలు నెగ్లిజెన్స్ చేయొచ్చు. వీళ్ళు ఒక్కసారి హార్ట్ అటాక్ నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కంపల్సరీ వాళ్ళు బ్లడ్ టెస్ట్, అలా కాదు, నార్మల్ కంపల్సరీ ఎవ్రీ ఫస్ట్ 1 year వరకు ఫస్ట్ ఒకసారి 1 monthకి, తర్వాత 3 monthsకి, 6 monthsకి, 1 year రావడం మంచిది. వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళ బ్లడ్ టెస్ట్లు ఎలా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఆస్పిరిన్ వాడుతూ ఉంటారు, రక్తం ఏమైనా తగ్గిందా, కొలెస్ట్రాల్ మందులు వాడుతుంటారు, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, షుగర్ కంట్రోల్గా ఉందా, బీపీ కంట్రోల్గా ఉందా, ఇవన్నీ మనం కంట్రోల్గా పెట్టుకుంటేనే ఎట్ ద ఎండ్ మనం హార్ట్ని గట్టిగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ లేకుండా ఫాలో అప్లో లేకపోవడం కష్టం అవుతుంది. ఒక్కసారి 1 సంవత్సరం దాటిన తర్వాత పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు అని అంటే ప్రతి 6 months to 1 year డిపెండింగ్ వాళ్ళ కండిషన్స్ బట్టి, దూరం దాన్ని బట్టి హాస్పిటల్కి చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తూ ఫాలో అప్ అనేది ఓన్లీ బ్లడ్ టెస్ట్లతోనే కాదు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్ స్టైల్ని ఫాలో అప్ చేసుకోవాలి, డైట్ని ఫాలో అప్ చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఫాలో అప్ చేసుకోవడం చాలా మంచిది. రైట్. సో విన్నారు కదా, హనుమంత్ రెడ్డి గారు అంటున్నారు 40 years దాటిన వాళ్ళు ఒకవేళ గుండె ఆరోగ్యంగా ఉన్నా కూడా ఫాలోఅప్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు అవి పాటించండి. ఆరోగ్యంగా ఉంది అని లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే జనరేషన్స్లో చాలా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మనం ఫాలోఅప్స్లో ఉండాలి. కమింగ్ టు ప్రవీణ్ గారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి, లైక్ స్మార్ట్ వాచెస్ అని, అవి చాలామంది దాన్ని ధరిస్తూ ఉన్నారు, హార్ట్ రేట్స్ చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి. సో అవి ఎంత మేర దోహదపడతాయి గుండె సమస్యల్ని తెలియజేయడానికంటే ఏం చెప్తారు? సో మీరు అన్నట్టుగా ఏవైతే అడ్వాన్సెస్ వచ్చాయో డిజిటల్ వాచెస్ అండ్ ది టెక్నాలజీ అనేది చాలా దోహదపడుతుందండి కార్డియాలజీ పరంగా. ఫస్ట్ మెయిన్గా ఏంటి అంటే రిస్ట్ వాచెస్, ఈ మేజర్
అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఏంటి అంటే అవి ధరించినప్పుడు మన హార్ట్ రేట్ ఎలా ఉంది అనేది అది ఒక సూచన, ఒక అలర్ట్ లాగా ఇస్తుంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీ, ఎనీ అరిథ్మియాస్ ఉన్నాయా లేదా అనేది కూడా అది డిటెక్ట్ చేసి చెప్తుంది. సో దీనివల్ల మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒక పేషెంట్ ఆ వాచ్ ధరించినప్పుడు అబ్నార్మల్ హార్ట్ బీటింగ్ ఉంది అంటే దెన్ హీ క్యాన్ అలర్ట్ హిస్ డాక్టర్, అండ్ ఆ డాక్టర్కి కూడా సమాచారం చేరవేసేటట్టు అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అది చూసి తను ట్రీట్మెంట్ చెప్పే అవకాశాలు ఉంటాయి. దీనితో అడ్వాంటేజ్ ఏంటంటే తను హాస్పిటల్ రీచ్ అయ్యే లోపలనే తనకు సరి అయిన చికిత్స అందుతుంది. మెసేజ్ కూడా వెళ్తుంది. సో ద నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే టెలిమెడిసిన్. సో ఇప్పుడు దూర ప్రాంతాల్లో మనము గ్రామాల్లో ఉన్నా కూడా ఒక ఈసీజీ తీసేసి, ఛాతి నొప్పి ఉండి ఈసీజీ తీసారనుకోండి, ఎస్టీటీ చేంజెస్ ఉండి ఆ పేషెంట్కి సరి అయిన మోతాదులో ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలుగుతున్నాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది టెలిమెడిసిన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మానిటర్, మనము ఒక 7 days మానిటర్ చేయొచ్చు. హోల్టర్ మానిటర్ అనేది చిన్న పరికరము, ఒక బ్యాండేజ్ పెట్టేసి మానిటర్ చేస్తారు. దట్ రిపోర్ట్ విల్ బి రీచింగ్ ద డాక్టర్ ఈవెన్ ఎట్ డిస్టెంట్. సో దీస్ ఆర్ ది అడ్వాన్సెస్ వీ కెన్ డూ. అండ్ ఇంకోటి ఏంటి అంటే పర్సనల్గా పేషెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ కౌంట్ అనేది ఉంటుంది. యాజ్ పర్ ది గైడ్లైన్స్ మోర్ దెన్ 10,000 steps per day వీ హ్యావ్ టు డూ ఇట్. సో మనము ఒక 15 minutes కాన్స్టెంట్గా ఉంది అంటే వాచ్ అలర్ట్ ఇస్తుంటుంది, యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ వాక్ అండర్ ఉండండి. సో దీస్ ఆర్ ది హెల్ప్ఫుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది టెక్నాలజీ. మీరు అన్న 10,000 steps ఖచ్చితంగా డైలీ మనం పాటిస్తే బాగుంటుంది. చాలా మంది ఉన్నారండి రెగ్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా మధ్య మధ్యలో స్టెప్స్ కౌంట్ అవుతూ ఉంటాయి, రైట్? అవి కూడా కౌంట్ లో తీసుకోవచ్చా? ఓవరాల్ గా నాట్ ఇన్ ద కాన్స్టెంట్, ఒకటేసారి అని కాదు, ఓవరాల్ గా ఆల్ త్రూ ద డే వీ హావ్ టు డు మోర్ దెన్ 10,000. ఓకే, 10,000 గారు. ఈ మధ్య కాలంలో అత్యాధునిక చికిత్సా విధానాలు వచ్చాయి కాబట్టి ఏదైనా కూడా ఏదైనా సమస్య వస్తే వెంటనే ప్రవీణ్ గారు చెప్పినట్టు అలర్ట్స్ వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఇవి గుండెను సంరక్షించుకోవడానికి ఎంత మీద దోహదపడతాయి, అలాగే ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వచ్చు ఇటువంటి అంటే లైక్ లేటెస్ట్ టెక్నాలజీస్ని వాడే విషయం? సో ముందుగా ఆరోగ్యం అనేది అందరి బాధ్యత. సో దాని విషయంలో ఆ బాధ్యత వహించాల్సిన అవసరం ప్రథమం. సో ఆ వ్యక్తికి హార్ట్ కోసం కానీ ఓవరాల్ హెల్త్ పరంగా కొంచెం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని మనం ఎలా చేయొచ్చు అంటే ముందుగా చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేయడం, అలాగే వాటిని మేనేజ్ చేయడం. వీటిలో టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఎంతవరకు సహాయపడుతుంది అంటే వాస్తవానికి ఒక మాదిరి నిజంగానే చెప్పాలి. సో ఈ స్మార్ట్ వాచెస్ కానీ టెక్నాలజీ వాడడం ద్వారా ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం, కొన్నిసార్లు అదే ఇన్ఫర్మేషన్ మనల్ని ఈక్వల్లీ ఇబ్బంది పెట్టే ప్రమాదం కూడా ఉంది. సో ఆ టెక్నాలజీని కరెక్ట్గా వాడినప్పుడు దాంతో అడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే అబ్యూస్ కానీ లేదా దాంతో వచ్చే యాంగ్జైటీని కూడా మనం ప్రివెంట్ చేయాలి. సో స్మార్ట్ వాచెస్ ఆ టెక్నాలజీ అందరికీ కాకపోవచ్చు, ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఎవరికైతే ఆ ఉపయోగం ఉందో వాళ్ళు వాడడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్ని ముందుగానే పసిగట్టి దాన్ని పెరిగి పెద్దగా అవ్వకుండా దాన్ని ముందుగానే మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేని ఇబ్బందిని కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఊరికనే అలర్ట్ వచ్చి హార్ట్ బీటింగ్ కరెక్ట్. సో లేని సో ఈ మధ్య ఈ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ద్వారా చాలా మంది పేషెంట్స్ నాకు అలర్ట్ వచ్చింది అని ఓపీకి వచ్చి కన్సల్ట్ చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. సో వాళ్ళకి యాక్చువల్లీ ఆ టెక్నాలజీని దూరం పెట్టి ప్రశాంతంగా ఉండమని సజెస్ట్ చేయడం కూడా జరిగింది. సో టెక్నాలజీని మనం ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఆ గివెన్ పర్సన్కి వాడితే డెఫినెట్లీ దాంతో అడ్వాంటేజ్ ఉంది. బట్ ఆ ఉట్టి టెక్నాలజీనే మనం చూడకూడదు, మనిషిని మనం ట్రీట్ చేయాలి, రిపోర్ట్స్ని ట్రీట్ చేయకూడదు. సో డౌట్ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ఆ డాక్టర్ మీకు ప్రాబ్లం ఎంతవరకు ఉంది, అది నిజంగానే ఇంపార్టెంటా, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చా అనే కాన్ఫిడెన్స్ మీకు ఇస్తారు. సో రెండూ కలిసినప్పుడే దాన్ని అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారిగానే చూస్తే ఈక్వల్లీ కొన్నిసార్లు ప్రాబబ్లీ ప్రమాదం కూడా ఉండొచ్చు. రైట్, ప్రణీత్ గారు చెప్పారు, విన్నారు కదా. సో చాలామంది స్మార్ట్ వాచ్ పెట్టుకొని అంటే లైక్ ఏదో మాకు గుండె సమస్య ఏమైనా ఉందా లేకపోతే హార్ట్ రేట్ ఎలా ఉంది తెలుస్తుంది అనుకుంటారు, కానీ అవి చూసి స్ట్రెస్ లెవెల్స్ పెరగటం, ప్యానిక్ అవ్వటం, యాంగ్జైటీ రావటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అటువంటి వారు ఎవరన్నా ఉంటే కనుక డాక్టర్ సజెషన్ తీసుకొని వాడితే బెటరు, లేకపోతే పక్కన పెట్టేసి హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది అనేది ఆయన చెప్తున్న సలహా. ఇక కమింగ్ టు లైక్ హనుమంత్ రెడ్డి గారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు,
సడన్గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళు టెస్టులు చేయించుకోమన్నా చేయించుకోరు. మేము చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మాకే ఇబ్బంది లేదు, మాకేమవుతుంది అంటారు. కానీ సడన్గా ఏమో కార్డియాక్ అరెస్ట్ అవ్వటం కావచ్చు, హార్ట్ అటాక్స్ రావడం కావచ్చు జరుగుతూ ఉంటాయి, ఎంత ఆరోగ్యంగా ఉన్నా. ఎటువంటి సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటాయి? అలాగే మనం టెస్టులు చేయించుకోవటం ఎంత మేర ఉపయోగపడుతుంది అనేది చెప్పమంటే ఏం చెప్తారు? నార్మల్గా ఈ మధ్యలో మీరు అన్నట్టు సడన్ కార్డియాక్ డెత్స్ అని చాలా ఎక్కువగా పెరిగాయి. మనం చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఈవెన్ న్యూస్లో చాలా యంగ్ యాక్టర్స్ దే అంటే సడన్ కార్డియాక్ డెత్కి నార్మల్గా ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందండి. చాలామంది మనకు అది ఇంతకుముందు వాళ్ళు డిటెక్ట్ చేసుకోకపోవడము, తర్వాత అదే సడన్గా రావడం, ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో సడన్ కార్డియాక్ డెత్ రావడానికి కార్డియాలజీ విభాగంలో 3-4 కారణాలు, అంటే మజిల్ డిజార్డర్ అంటాం. చాలామంది మనం రన్నింగ్ చేస్తూ సడన్గా అరెస్ట్ అవుతారు, మేజర్ బాస్కెట్, దాని హైపర్ట్రోఫిక్ కార్డియోమైపోతుంది, దీని ఉంటాయి. కొంతమందికి ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల కూడా సడన్ కార్డియాక్ డెత్ జరగవచ్చు. ఇంకొంతమందికి హార్ట్ అటాక్ రావడంలో సడన్ కార్డియాక్ డెత్ జరగవచ్చు. సో ఈ 3 కారణాల యొక్క లక్షణాలు మేజర్ సడన్ కార్డియాక్ డెత్ ఉన్నా సడన్గా వాళ్ళకు నొప్పో ఆయాసమో రావచ్చు, సడన్గా చక్కెర వచ్చి పడిపోవచ్చు. ఏదో ఒకటి వాళ్ళకు చాలామంది సడన్ కార్డియాక్ డెత్లో ఏదో ఒక ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒక 1-2 వీక్స్ ఏదో జరిగింది, ఒక 1-2 నొప్పి జరిగింది, కానీ వాళ్ళు ఏదో గ్యాస్ట్రిక్ నొప్పియో ఏదో తల తిరిగిందో అని దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటారు. నెక్స్ట్ టైం వచ్చిన ఒక మా కార్డియాలజీలో 50% రూల్ అంటాం. 50% ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఈరోజు జరిగిందంటే 50% మందికి ఆల్రెడీ దేవుడు ఒకసారి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, అప్పుడు మనం దాన్ని నెగ్లెక్ట్ చేసామంతే. అందుకే ఎవరికి ఆరోగ్యంగా ఉంటే చాలా మంచిది. మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఒక 30 minutes ఉరుకుతున్నారు, నార్మల్ రన్నింగ్ చేస్తున్నారు, మీకు ఏమి ఇబ్బంది లేదంటే యువర్ ఫిజికల్లీ ఫిట్. నేను నార్మల్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నానంటే యువర్ హార్ట్ అటాక్లో తెలియని బ్లాకేజెస్ ఉండొచ్చు. మీరు ఎప్పుడైతే ఎగ్జర్ట్ చేస్తారో, ఫిజికల్ ఎగ్జర్షన్ చేస్తారో, అప్పుడు మీకు నొప్పి అనేది రావచ్చు. అందుకే ఎవరన్నా 40 years దాటిన వాళ్ళకు బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, అవసరమైతే వాళ్ళకి ఈసీజీ ఎకో, వాళ్ళ కండిషన్స్ దాన్ని బట్టి, వాళ్ళకి సిమ్టమ్స్ దాన్ని బట్టి రికమెండ్ చేస్తాం. అలా చేసినప్పుడు మనకు మజిల్ డిజార్డర్స్ బయటపడతాయి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి బయటపడుతుంది. అథ్లెట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు డెత్ కావడం. చాలామంది మీరు అన్నట్టు ఇంతకుముందు సడన్గా ఉంటారు, సడన్గా నేను జిమ్కి వెళ్ళి, జిమ్ అనేది ప్రాపర్ ట్రైనింగ్లో జరగాలి, ప్రాపర్ సూపర్విజన్లో జరగాలి. ఒకటే రోజులు వెళ్ళి నేను 100 kgs వెయిట్స్ ఎక్కుతానంటే సడన్లీ ఇట్ కెన్ కాజ్ సమ్ అయోటిక్ డిసెక్షన్, ప్లాక్స్ రప్చర్ జరుగుతాయి. అందుకే ఇవన్నీ సూపర్విజన్లో చేయాలి, గ్రేడెడ్ ఎక్సర్సైజ్లో చేయాలి, గ్రాడ్యువల్గా పెంచుకోవడం చాలా మంచిది. అలా ఒకటే రోజులు అలా చేయడం మంచిది కాదు. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా సరే, మామకు, మేనమామకు, తల్లిదండ్రులకు, ఎవరు అన్నమ్మకు ఎవరు సడన్ కార్డియాక్ డెత్ ఉంది అంటే కంపల్సరీ మీరు చెస్ట్ చేసుకోవాల్సింది తప్పదు. మీరు 20 ఏళ్ళున్నా, 30 ఏళ్ళున్నా, 40 ఏళ్ళున్నా, అప్పుడు మనం దాన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ తొందరగా వీళ్ళ తెలుసుకోవచ్చు. సడన్ కార్డియాక్ డెత్ హిస్టరీ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే, సడన్ గా వాళ్ళ బ్రదర్ సడన్ గా ఎక్స్పైర్ అయ్యారు సార్, సడన్ గా ఆడుతూ ఉంటే సడన్ గా కొలాప్స్ అయ్యాడు, సడన్ కార్డియాక్ డెత్ ఉందంటే అట్లాంటి వాళ్ళ ఇంట్లో కంపల్సరీ నెక్స్ట్ ఉన్న సిబ్లింగ్స్ కంపల్సరీ కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా మంచిది. అప్పుడు మనం ముందే నెక్స్ట్ ఈవెంట్ జరగక ముందు గుర్తుపట్టొచ్చు. ఇది కార్డియాక్ ఎవాల్యుయేషన్ కున్న మేజర్ రోల్. థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు హనుమంత్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, అలాగే ప్రణీత్ గారు. సో చూశారు కదా ప్రోయాక్టివ్ హార్ట్ కేర్. సో మీ హార్ట్ బాగుండాలి అంటే రెగ్యులర్ చెకప్స్ ఉండాలి, బీపీ, డయాబెటిక్, అలాగే కొలెస్ట్రాల్, ఈ 3 కూడా కంట్రోల్లో ఉంటే, ఖచ్చితంగా వ్యాయామం చేస్తూ ఉంటే కనుక మీ హార్ట్ హెల్దీగా ఉంటుంది, నో డౌట్ అంటున్నారు. అలాగే కార్డియాక్ హిస్టరీ కనుక ఎవరికైనా ఉన్నట్టయితే, అంటే కార్డియాక్ అరెస్ట్కి సంబంధించి అది హిస్టరీ ముందుగా డాక్టర్స్కి కన్సల్ట్ అయితే వాళ్ళు ఏం చేయాలనేది సజెస్ట్ చేస్తారు మీకు. ఇది వాళ్ళ